నచ్చింది? మూవీ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం కింద రండి. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది మీకు సినిమాలో? ద వే మొత్తం ఎలా అయితే రిలీజియస్ ఆస్పెక్ట్ కవర్ చేశారో, ఇంకా రిలీజన్ గురించి చెప్పారు, కల్చర్ గురించి చూపించారు, ఇండియన్ ఎథిక్స్ గురించి చూపించారు, అది చాలా బాగుంది. బాలయ్య యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్ వాజ్ లైక్ రియలీ ఆసమ్. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ ఇట్ వాజ్ ఆర్ట్ ఫర్ ద ఫిలిం. అలాంటి తమన్ ఇస్ ఆల్వేస్ రియలీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఫిలిం. అదేం లేదండి, ఇట్ వాజ్ రియలీ గుడ్. అలాంటి ఫిలిమ్స్ దే షుడ్ బి దేర్. జై జై బాలయ్య, జై జై బాలయ్య. అలాంటి ఫిలిమ్స్ ఉండాలి సో దట్ పీపుల్ నో వాట్ ఆర్ ద ఎథిక్స్ ఏంటి, మన కంట్రీ గురించి ఏంటి, ఆ రిలీజన్. సో లేదండి, ఇఫ్ యూ సీ ద ఫిలిం యుల్ ఫీల్ యా ఇలాంటి ఫైట్స్ లేకపోతే ఫిలిం లేదు. దిష్టి తీసే సీన్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ దిష్టి తీసే సీన్ అంతే కోఇన్సిడెంటల్ గా ఆ సినిమాలో ఆల్రెడీ ఉంది. అండ్ ఆఫ్టర్ ద అలాంటి చించేశారండి, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా. ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ సీన్. I think every scene was apt for the film. జగన్ ని ఇమిటేట్ చేశారు, ఫ్యాన్ తిప్పి అనేసి కొంతమంది నాకు తెలియదండి అదంతా, సినిమా వరకే తెలుసు నాకు. ఐ రియలీ డోంట్ నో మచ్ అబౌట్ పాలిటిక్స్. రియలీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్ వాజ్ యాప్ట్. ఆయన ఎప్పుడు గట్టిగా కొట్టాడు దానికి. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ కన్నా ఎక్కువే అనుకోవచ్చు. ఆది పెనిసిటీ వాజ్ రియలీ గుడ్ యాక్టర్. ఐ థింక్ ఎవ్రీ పర్సన్ హూ హావ్ డిడ్ ద ఫిలిం ఇస్ యాప్ట్ టు ద ఫిలిం. దే వర్ రియలీ గుడ్. Thank you. సినిమా హిట్ అంటారా? Overall ga blockbuster, expecting many rewards for it. బాలకృష్ణ గారి ఫైట్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్సల్యూట్లీ మూవీలో ఏం నచ్చింది? Fights. చాలా బాగుంది. సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లోనే వచ్చాయి కానీ సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అవన్నీ ఎలా అనిపించింది? వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? ఫైట్స్ బాగున్నాయి, క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్, ఇంటర్వల్ వచ్చే ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపించింది? బీజిఎం కూడా బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది ఏం మూవీ. నచ్చింది ఆ మూవీలో? ఆ శివుడి గెటప్ అవన్నీ బాగున్నాయి. శివుడి గెటప్ లో ప్రభాస్ గారిని పెడితే బాగుండేది అనేసి అన్నారు కదా. లేదు, బాలకృష్ణకి సెట్ అయింది. బాలయ్య గారా? అంటే బాలకృష్ణ గారి ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మొత్తం బాగుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ ఏం చెప్తారు? 10 out of 10 ఇవ్వచ్చు. మనిషిని ఉల్టా చేసి దిష్టి తీయడం అనే సీన్ ఎట్లా అనిపించింది? వాళ్ళు చెప్పండి మెయిన్ టెన్షన్ పడకండి, చెప్పండి. మొత్తం బాగుంది మూవీ అంతే. నచ్చిన సీన్ ఏంటి? సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. ఆ ఫైటింగ్స్ సీన్స్ మామూలుగా లేదు. అప్పో బాలయ్య బాబుకి తిరిగే లేదు. సెకండ్ హాఫ్ సూపర్. సూపర్. జై బాలయ్య. జై బాలయ్య. ఏం నచ్చింది నీకు మూవీలో? బాలకృష్ణ ఫైట్స్ బాగా నచ్చినాయా? అంటే బాలకృష్ణ గారు దిష్టి తీస్తారు కదా మనిషిని, అది ఎలా అనిపించింది? సూపర్. సూపరా? అని ఏం చెప్తావు బాలకృష్ణ గారు ఏం బాగుందండి సినిమా గురించి? మామయ్య అంటే చైన్ ఒకసారి రాదు. మావయ్యనమ్మా. ఏదో ఒకసారి మామయ్య, ఏది ఇటు చూసాను. మామయ్య. సూపర్ బ్రో, అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్ బొమ్మ. బాలయ్య బాబు మాస్ చూస్తారు. శివ తాండవం మామూలు లేదు సినిమా. దోల దోల, బోయపాటి ఫైట్స్, కంపోజింగ్ హైలైట్. మ్యూజిక్ తమనన్న ఎరగ తీస్తాడు. #1 మ్యూజిక్. దోల దోల అంటే సినిమా చూడండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద ఫీస్ట్. అన్న మూవీ చెప్పాలన్న ఆల్రెడీ అఖండ చూసాం మనము. అఖండ తాండవం లిటరల్లీ ఎలా ఉందంటే, ఇప్పుడు అఖండ 3, 4, 5 ఎన్ని వచ్చినా సరే ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ చేసేటట్టు బోయపాటి గారు డైరెక్షన్ అనేది చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి షో చేయండి. ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత అందరూ ఉచ్చపోసుకోవడానికి వెళ్తారు. ఆ హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచి ప్రతి ఒక్కడు ఉచ్చ పోసుకొని వెళ్తాడు ఒక్కొక్కడు. ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టండి థియేటర్లో. సనాతన ధర్మం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు. ఈరోజు థియేటర్లో కూర్చొని చూడండి అందరూ. చెప్పండి భయ్యా. ఎలా బాలకృష్ణ గారి fights? భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్ లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. అది తలకాయ అనుకున్నావా, కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడు ఏంది, ఆ కొట్టుడు ఏంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబుల్ ఆర్ తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ రచ్చ చేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు,
ఈ రోజు రజనీకాంత్ సార్ బర్త్డే పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్ గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా, థియేటర్లు బద్దలైపోతున్నాయి, లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి, ప్రతి ఆడియన్స్ పండగ చేసుకుంటున్నా లోపల. పండగ తమన్ మ్యూజిక్ మొన్న ఓజీతో చూసామమ్మా, కొణిదల తమన్ గారిని. ఈ రోజు నందమూరి తమన్ విధ్వంసం సృష్టిస్తున్న లోపల. నెట్ఫ్లిక్స్ కి ఆయన మ్యూజిక్ ఏంది భయ్యా? జగన్ గారిని బాగా ఇమిటేట్ చేశారు మూవీలో అనేసి అంటున్నారు కదా ఫ్యాన్ చెప్పి. భయ్యా ఒక విషయం భయ్యా, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి భయ్యా. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం అనేది ఏది అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలందరూ చూస్తున్నారు, అందరికి అర్థమైపోయింది ఎవరి సీన్ ఏందనేది అందరికి అర్థమైపోయింది. ఇక మనందరం నెక్స్ట్ రెడీగా ఉండాలన్నమాట. ఎలా అనిపించింది మీ మూవీ? నేను అడుగుతాను. చాలా బాగుంది. చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఫైట్స్ కానివ్వండి అవన్నీ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. ఒక్క మగారు సినిమా చూస్తుంటారే మీరు, అందులో రౌడీ ఒక డైలాగ్ కొడతాడు బాలకృష్ణ గారికి, నీది ఏ కులవరా ఇంతమంది జనాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. అప్పుడు బాలయ్య ఒక డైలాగ్ చెప్తాడు, గుర్తుందా మీకు? అంటే కులం పేరు చెప్పి జనాలు విడదీయాలని చూస్తున్నావా? అయితే విను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైష్ణుని, మంచికి మాలని, మంచికి ఎదిరిస్తే మాతికిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మారిని, కంసాలిని, రజకుని, నాయపురమని, కళ్ళు గీత కార్మికుని, ఆపదలు ఆదుకుని ఎలమని, వ్యక్తిత్వంలో అమ్మని, పౌరుషంలో రెడ్డిని, అమ్మను మరిపించే కమ్మని, అన్ని కులాలను ఆదరించే మీ హిందూపురం ఎమ్మెల్యేని. అది బాలయ్య బాబు అంటే. ఒకసారిగా ఒక 1 వీక్ తర్వాత వేయడం ఎలా అనిపించింది? అరే 1 వీక్ అయిన మాత్రం పబ్లిసిటీ చాలా ఎక్కువైపోయిందన్న. ఫస్ట్ December 5 అనేటప్పుడు మాత్రము, December 5 కొంచెం మందికే తెలుసు. ఎప్పుడైతే ఈ సినిమా ఆపారో ప్రతి టీవీలో ఈ న్యూస్ రావడం వల్ల ప్రపంచం మొత్తం ఇదైపోయింది అనమాట. ఒక ఇదైపోవడం వల్ల ప్రతి ఒక్క ఆతృతి, ఎందుకు బాలయ్య సినిమా ఆపారు, బాలయ్య సినిమాలు ఏముంది, ఆ సినిమా మనం చూడాలి, ఎప్పుడు వస్తుంది December 12 ఓపెన్ చేశారన్న. థియేటర్ బుకింగ్ ఓపెన్ చేసి గంటలోనే 4 లక్షల టికెట్ బుకింగ్. బుక్ మై షో రికార్డ్ బ్రేక్. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి, అదృష్టం తీసే సీన్ కానివ్వండి ఎలా అనిపించింది మీకు? అది ఒక బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి సార్, వేరేవారికి ఎవ్వరికి నప్పదు. దిష్టి తీసేది మాత్రం బోయపాటి గారు, బాలకృష్ణ గారు. ఇంకో ఏ డైరెక్టర్ తీసినా, ఏ హీరో తీసినా సినిమా అట్లా ఫ్లాప్. శివుడి గారి ప్లేస్ లో శివుడి గారిని ప్రభాస్ గారిని పెడితే బాగుండేదని చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ప్రభాస్ గారిని మధ్యలో తీసుకురావద్దు, రామ్ చరణ్ మధ్య ఎవరిని తీసుకురా, ఎవరు వాళ్ళది ఉంటుందన్న. ప్రభాస్ సినిమా, బాహుబలి సినిమా బాలకృష్ణ తీస్తే బాగుంటుందని చాలా మంది అంటారు, కానీ అది నప్పదు బాలకృష్ణ గారికి. ఎవరు నప్పవలసిందో వాళ్ళకి తీస్తారు. బోయపాటి గారికి ఎవరిని వస్తే వాళ్ళు పెడతారు, వాళ్ళు తెలుసు బోయపాటి గారికి. ఇవన్నీ ఎలా అనిపించింది అన్న? చాలా బాగా చూపించారు అన్న. ఫస్ట్ టైం అని ఎంత బోయపాటి గారి సినిమాలో ఇంత గ్రాఫిక్స్ ఇవన్నీ ఫస్ట్ టైం అని అసలు మేము నిజంగా సూపర్. ఈ గెటప్ ఏంటి, ఇదేంటి, దీని గురించి నేను బాలకృష్ణ సినిమా చెప్పండి. ఎంత టైం పట్టింది రెడీ అవడానికి? నేను బాలకృష్ణ సినిమా ఏ సినిమా వచ్చినా కూడా ఆ గెటప్ వేస్తానండి, ఖచ్చితంగా వేస్తాను. ఈ గెటప్ వేసేదానికి మినిమం 50 minutes టైం పట్టిందండి. ఎలా అనిపించింది మీకు మూవీ? సినిమా హైలైట్. ఏం నచ్చింది మీకు? చెప్పుకోదగ్గ డైలాగ్స్, ఫైట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటి బాగున్నాయండి. ఏమా ప్రతి డైలాగు ఓకే మా, ప్రతి డైలాగు హైలైటే. ఈ డైలాగ్ అని చెప్పేదాన్ని కాకపోతే మాకు 4 డైలాగులు వచ్చాయి కాబట్టి ఆ 4 డైలాగులు నేను చెప్పగలను. ఇప్పుడు అన్ని వచ్చాయి కాబట్టి మళ్ళీ నేను రిపీట్ కావాలి, నేను మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ నేను నేర్చుకునేదానికి మళ్ళీ నేను ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా మీకు కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది ఇట్లాంటి డైలాగ్స్ చాలా చాలా ఉన్నాయండి. ఎలివేషన్స్ ఉన్నాయని అంటున్నారు, విఎఫ్ఎక్స్ ఉన్నాయంటున్నారు. ఎలివేషన్స్ అవన్నీ ఏమి ఉండవమ్మా. డైలాగ్ బాలకృష్ణ ఉన్నాడంటే సినిమానే హైలైట్. తీస్తే బాగుంటుంది. కానీ ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా మూవీ? యా సూపర్ బ్రో, చాలా బాగుంది. అఖండ కన్నా అఖండ 2 బాగుంది అనిపించింది. ఆ ఇంటర్వెల్ సీన్, మదర్ సీన్ చాలా బాగున్నాయి అంటున్నారు. యా అవును బ్రో, అదే బ్రో. మదర్ సీన్ కానీ రిలీజియస్ ఓకే, మదర్ సీన్ కానీ రిలీజియస్ గురించి కానీ బాగా చూపించినారు. ఇంకా అసలు మనం నార్మల్గా అయితే రిలీజియస్ గురించి కొందరు పట్టించుకోరు, కానీ ఎట్లా పట్టించుకుంటే ఎట్లా ఉంటుందో అంతా సనాతన ధర్మం గురించి బాగా చూపించారు. ఆది పినిశెట్టి గారి ఆది పినిశెట్టి కూడా కంబ్యాక్ గా మనం బాగా యూజ్ చేసుకున్న బోయపాటి అనేది సరైన వాళ్ళు యూజ్ చేసుకున్నారు మంచిగానే. దీంట్లో కూడా బాగా యూజ్ చేసుకున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆది పినిశెట్టి ఎప్పుడు వస్తారు ఎట్లా ఉంటుంది బాలకృష్ణకి, ఆది పినిశెట్టికి అనుకున్నాం, కానీ వచ్చారు, బాగా చూపించారు. కానీ చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా మూవీ గురించి, దాని గురించి మీరు ఏం మాట్లాడారు?
లేదు బ్రో, అసలు ఆ ఏజ్లో కానీ ఆ డైరెక్షన్ కానీ లైక్ ఇప్పుడు బోయపాటి శ్రీను గారిది లైక్ రామ్తో పోయిందంటున్నారు. దీనితో మనం కంబ్యాక్ అనుకోవచ్చు బ్రో బోయపాటి శ్రీను గారిది. కానీ బాలకృష్ణ గారు దిష్టి తీసే సీన్ ఒకటి ఉంది కదా, అది ఎలా అనిపించింది? అది చాలా బాగుంది బ్రో. నార్మల్గా టీజర్ లైక్ ఒక షూటింగ్ అయినా లైక్ సినిమా రిలీజ్ అయ్యే ముందు వదిలారు టీజర్ అనేది. లైక్ అప్పుడు నార్మల్గా అనుకున్నాం కానీ లైక్ ఆ సీన్ పెట్టేటప్పుడు కానీ లైక్ టేకింగ్ కానీ చూపించే విధానం కానీ లైక్ అమ్మాయి వచ్చినాక బాగా చూపించారు బ్రో అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.